Good evening, everyone. This is Anil Kumar Adikarla, finance professional and risk management mentor in ETHAMS Business School. Today, we are with Kali Prasad sir. He is the chairman and founder of ETHAMS Business School. Good evening, sir. థ్యాంక్ యూ. So, the main concern ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు సార్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్ ఆప్షన్ అన్అవైలబిలిటీ ఉంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి. ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సినారియో, ఇన్ దిస్ ఏఐ జనరేషన్, వాట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ వీ షుడ్ ఆఫర్ టు ద స్టూడెంట్స్? ఎలాంటి కోర్సెస్ అయితే స్టూడెంట్స్కి బెటర్గా ఉంటుంది? దట్స్ వాట్ వీ వాంట్ టు నో ఫ్రమ్ యూ. అంటే ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ అది జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ అయిపోయినట్టున్నాయి. చాలామంది ఇంజనీరింగ్ సీట్స్ గురించి ట్రై చేసి రాకపోయిన వాళ్ళు, అలాగే నీట్ వాటి గురించి ట్రై చేసి రాకపోయిన చాలా మంచి స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ మాకు రెగ్యులర్గా వచ్చి కనిపిస్తుంటారు. పేరెంట్స్ వచ్చి మమ్మల్ని అడుగుతుంటారు, ఏం చేస్తే బాగుంటుంది, ఇప్పుడు ఇంజనీరింగ్కి సరైన సీట్ రాకపోతే రేపొద్దున సరైన జాబ్ వస్తుందా లేదా అని కూడా వాళ్ళకి మంచి క్వశ్చన్స్ ఉంటుంటాయి. అలాగే మెడిసిన్ ట్రై చేసాం, తర్వాత అవ్వలేదు, వాళ్ళకి ఎటువంటి కోర్స్ బాగుంటుంది. బట్ పర్టికులర్లీ ఇప్పుడు ఈ ఏఐ వచ్చిన తర్వాత ప్రతి చోట, ప్రతి కంపెనీలోను, ప్రతి యాక్టివిటీలోను ఏఐ అనేది చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయిపోయింది. ప్రతి వాళ్ళు ఏఐ ఉపయోగిస్తున్నారు. ఉపయోగించినప్పుడు వీళ్ళకి మనకి రేపొద్దున ఈ ఇంజనీరింగ్ చదివిన తర్వాత వాళ్ళు ఏ వర్క్ చేస్తారు, కోడింగ్, మెయింటెనెన్స్, ఈ టెస్టింగ్, ఈ జాబ్స్ అన్నీ కూడా ఏఐ చేస్తాం. సో అందుకని ఈ ఇంజనీరింగ్ చదివిన తర్వాత జాబ్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చెప్పడం కష్టం. ఎందుకంటే పూర్వంలాగా ఈ సిచ్యువేషన్ లేదు. ఏ వచ్చిన తర్వాత పర్టికులర్లీ ఇంజనీరింగ్ విషయం వచ్చేసరికి చాలా మార్పులు వస్తుంది. బట్ ఇప్పుడు వరల్డ్ వైడ్ మనం చూసినప్పుడు ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ జాబ్స్ మొత్తం ఉన్న జాబ్స్లో నాట్ ఈవెన్ 20% ఉంటాయి. ఓన్లీ 10-15% జాబ్స్ జనరల్గా ఉంటాయి. కానీ మన వాళ్ళకి చాలామందికి ఏంటంటే ఇది తెలియదు. కానీ ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసేస్తే వాడి లైఫ్ సెక్యూర్ అయిపోతుంది, మన జాబ్ వచ్చేస్తుంది, వీలుంటే అమెరికా వెళ్ళిపోతాడు, వీల్ బికమ్ ఏ బిగ్ మ్యాన్ అని చెప్పేసి ఆ దృష్టిలోనే ఉంటారు. కానీ అది ఒక 20 years క్రితం అది చాలా నిజం. 30 years క్రితం బాగా నిజం. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు, మారిపోయింది. సాఫ్ట్వేర్ ఒక్కసారి చేసేస్తే ఉద్యోగాలు వస్తాయా లేదా అని చెప్పి ఇప్పుడు చెప్పడం కష్టం. కాకపోతే ఏంటంటే తెలుసుకోవాల్సింది, ఈ సాఫ్ట్వేరే కాకుండా, ఇంజనీరింగే కాకుండా ఇంకా చాలా మంచి ప్రొఫెషన్స్ ఉన్నాయి. అందులో కూడా చాలామందికి చాలా సక్సెస్ఫుల్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ అంటే ఈ సాఫ్ట్వేరే కాకుండా లాయర్స్ ఉంటారు, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉంటారు, బ్యాంకర్స్ ఉంటారు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఉంటారు. నాట్ ఓన్లీ డాక్టర్స్ బట్ హెల్త్ కేర్ టెక్నీషియన్స్ ఉంటారు, హెల్త్ కేర్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉంటారు, హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఉంటుంది, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఉంటుంది. దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ ప్రొఫెషన్స్, ఫైనాన్స్ కానీ, మార్కెటింగ్ కానీ, అన్నిటిలో కూడా. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇన్ ఏఐ నేటివ్ వరల్డ్ అన్నమాట. ఇప్పుడు ఎవరైతే జాబ్ గురించి ఇప్పుడు డిగ్రీలో జాయిన్ అవుతారో వాళ్ళు 3 years తర్వాత, 4 years తర్వాత జాబ్కి ఎంటర్ అయినప్పుడు, మార్కెట్ ఎంటర్ అయినప్పుడు వాళ్ళు చూసే వరల్డ్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. అన్ని చోట్ల ఏఐ అప్లై అయి ఉంటుంది అన్నమాట, ప్రతి కంపెనీలో కూడా. ఒకటి ఏంటంటే ఏ కోర్స్ చేసినా కానీ ఏఐ అంటే ఏంటో తెలియాలి, ఏఐని ఎలా ఉపయోగించాలో తెలియాలి, ఓకే, ఏఐని ఎలా బిల్డ్ చేయాలనేది అది వేరే విషయం, అది డిఫరెంట్ టెక్నాలజీ. అది తెలియకపోయినా పర్వాలేదు, తెలిస్తే మంచిదే, అది చాలా డీప్ ఎక్స్పర్టైజ్ కావాలండి. అలా కాకుండా ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు హ్యావ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ప్రొఫెషన్, ఫైనాన్స్ కానీ, మార్కెటింగ్ కానీ, ఈ లీగల్ ప్రొఫెషన్ కానీ, హెల్త్ కేర్ ప్రొఫెషన్ కానీ, మేనేజ్మెంట్ ప్రొఫెషన్ కానీ, లాజిస్టిక్స్ ప్రొఫెషన్స్ కానీ, రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఓకే, వీటిలన్నింటిలోని బ్రహ్మాండ జాబ్లు వస్తాయి. పీపుల్ క్యాన్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ దోస్ ఏరియాస్ ఆల్సో. కానీ వీటి గురించి తెలియాలి, ఏమైనా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ రోజుని ఒక డిగ్రీని చూడకుండా
నేను ఈవెన్ ఇంజనీరింగ్లో కూడా మీరు ఇంజనీర్ అవ్వాలని కాదు, అక్కడ ఇంజనీరింగ్లో కూడా మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ అది ఆలోచించాలి. అంతేగాని ప్రతిదానికి ఓన్లీ కంప్యూటర్ సైన్సే అనుకుంటే కష్టం అవుతుంది. కంప్యూటర్ సైన్స్ బాగా డిస్టర్బెన్స్ అవుతుంది. అది కాకుండా అవన్నీ వదిలిపెట్టేసి ఏదైనా ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకుంటే ఈ రోజుల్లో మోస్ట్ సెక్యూర్, అంటే నెక్స్ట్ 15 years and 20 yearsలో కూడా పెద్ద మార్పు ఏం లేకుండా సెక్యూర్గా ఇచ్చే ప్రొఫెషన్స్లో ఒకటి రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఇది యూనివర్సల్లీ ప్రెవలెంట్, అన్ని చోట్ల ఉంటుంది. టెక్నాలజీ క్రియేట్స్ అసెట్స్, కానీ దాన్ని ప్రొటెక్ట్ ఎవరు చేస్తారనేది రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ చేస్తారు. ఇప్పుడు బ్యాంకర్ ఉన్నాడు అనుకోండి, బ్యాంకర్కి రిస్క్ మేనేజ్మెంట్ తెలియాలి. ఇప్పుడు హెల్త్ కేర్ మేనేజర్ ఉన్నాడు అనుకోండి, మేనేజర్కి అతనికి రిస్క్ మేనేజ్మెంట్ తెలియాలి. ఎందుకంటే ఒక హాస్పిటల్కి ఒక పేషెంట్ వస్తే ఆ పేషెంట్ ఆపరేషన్ని ఎలా చేస్తారు, అదే ఆపరేషన్ ఎలా చేస్తారు పేషెంట్, ఆ ప్రాసెస్ ఈవెన్ టాప్ డాక్టర్ అయి ఉండొచ్చు. కాకపోతే ఆ పేషెంట్ని ప్రిపేర్ చేసి ఆ రూమ్కి తీసుకెళ్ళి అక్కడ ప్రాసెసెస్ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి ఒక విధంగా చేస్తేనే ఆ సర్జరీ సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఎక్కడైనా చిన్న తప్పు వచ్చినా పేషెంట్ ప్రాణం పోతుంది. అందుకని పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఈ ప్రోటోకాల్స్ ఉంటాయి వెరీ క్లియర్గా, ప్రతి చోట కూడా ప్రతి స్టెప్లోనే ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ని ఎలా సెట్ చేయాలి, ఎక్కడ థింగ్స్ కెన్ గో రాంగ్, అవన్నీ ఆలోచించి ఆ సిస్టమ్ని సెట్ చేసి ఆ సిస్టమ్ రేపొద్దున సరిగ్గా ఫాలో అవుతున్నారో అలా చూసేవాళ్ళు రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ అన్నమాట. అదేవిధంగా బ్యాంక్ ఉందనుకోండి, బ్యాంక్ మేనేజర్ ఉంటాడు, ఆయన దగ్గరికి లోన్ అప్లికేషన్స్ వస్తాయి. ప్రజలు లోన్ కావాలంటారు, కానీ ఆ లోన్ ఇవ్వడానికి డాక్యుమెంటేషన్ అడుగుతాం. ఆ డాక్యుమెంటేషన్ మనకి వాళ్ళు ఇస్తారు, లాకర్ డాక్యుమెంట్లు ఇస్తారు. కానీ ఆ డాక్యుమెంట్స్లో ఉన్న డేటా అది కరెక్టా కాదు అలా తెలుస్తుంది. వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారా, రాంగ్ డేటా ఇస్తున్నారా, కరెక్ట్ డేటా ఇస్తున్నాడా, అది మనం ట్రస్ట్ చేయగలమా లేదా ఎలా తెలుస్తుంది. సో ఈ ప్రాసెస్ని సెట్ చేసి ఆ డాక్యుమెంట్స్ ఎవరైతే సబ్మిట్ చేస్తున్నారో అవి ఎవరు వెరిఫై చేస్తున్నారు, ఎవరు సర్టిఫై చేస్తున్నారు. ఓకే, ఇదంతా కూడా అగైన్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ చేస్తారన్నమాట. ఆ ప్రాసెస్ని సెట్ చేస్తారు. ఆ డేటాని ఒక బ్యాంక్ దగ్గరకు వచ్చి ఆ బ్యాంక్ మేనేజర్ ఆ కంపెనీకో లేకపోతే ఆ ఇండివిజువల్కో లోన్ ఇవ్వగలను అనుకోవడానికి అతనికి కావలసిన ఆ డేటా ఎవరు దాన్ని సర్టిఫై చేస్తే అది మనం ఒప్పుకోవచ్చు అని డిసైడ్ చేసేది ఎవరు, రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ అన్నమాట. ఆ డేటాని ఒక క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆడిట్ చేసి సర్టిఫై చేస్తే అది మనం దాని మీద బేస్ చేసుకుని మనం లోన్ ఇవ్వచ్చు అని ఉంటుంది అన్నమాట. ఆ విధంగా ఆ సెట్ చేసి ఆ రిస్క్ లేకుండా చూసేవాళ్ళు ఈ రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్. సో మీరు బ్యాంకింగ్లో కానీ, హెల్త్ కేర్లో కానీ, ఈవెన్ గవర్నమెంట్లో కానీ, గవర్నమెంట్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తుంది. ప్రాజెక్ట్స్ ఇస్తారు కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్కి చేయమని. ఈ ప్రైవేట్ కంపెనీస్ ఏమన్నా మోసం చేస్తున్నారా, వాళ్ళు ఇచ్చే డేటాలో ఏమన్నా తప్పులు ఉన్నాయా, లేకపోతే మనం ఇచ్చిన ప్రాజెక్ట్ని వాళ్ళు సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా, ఆ ప్రాజెక్ట్ సరిగ్గా టైం కంప్లీట్ అవుతుందా లేదా, ఇవన్నీ ఎవరు చేస్తారు, చెక్ చేస్తారు. అగైన్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ అన్నమాట. సో ఈ విధంగా అన్ని రకాలుగా అన్ని ఫీల్డ్లోనూ, ఇప్పుడు ఇక ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది, ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళే ముందు 100 టెస్టులు చేస్తారు. ఓకే, ఆ టెస్ట్లు ఎలా చేయాలి, కొన్ని ఎయిర్ క్రాఫ్ట్లు ఫెయిల్ అవుతుంటాయి ఇన్ని టెస్టులు చేసినా కానీ. ఓకే, ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఎవరి వల్ల ఫెయిల్ అవుతుంది అనేది చూసేవాళ్ళు ఎవరు, ఈ సిస్టమ్ అని చేసేవాళ్ళు రిస్క్ మేనేజ్మెంట్ అన్నమాట. అలాగే ఆటోమొబైల్ కార్స్ ఉంటాయి, మీరు పెద్ద పెద్ద వెరీ పాపులర్ కంపెనీస్ లైక్ టొయోటా కానీ వాళ్ళు ఒకప్పుడు కార్స్ రికాల్ చేస్తారు. వాళ్ళకి చాలా ప్రాసెస్ ఉంటాయి, క్వాలిటీ చెక్స్ ఉంటాయి, అయినా కొన్ని పార్ట్స్లో తప్పు వచ్చి రాంగ్ పార్ట్స్ పెట్టడం వల్ల అవి యాక్సిడెంట్ అవుతాయి. దాన్ని మళ్ళీ రికాల్ చేసి మళ్ళీ చేస్తుంటారు అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా అక్కడ ఎటువంటి తప్పు జరగకుండా ఎక్కడ ఏ యాక్టివిటీలో తప్పు జరిగే అవకాశం ఉంది అని ముందే అంచనా వేసి
దానికి ఎటువంటి కంట్రోల్ పెట్టాలి, ఎటువంటి సూపర్విజన్ పెట్టాలి, అని ఎటువంటి చెకింగ్స్ పెట్టాలి అనేది డిసైడ్ చేసేవాళ్ళు రిస్క్ మేనేజ్మెంట్ అనమాట. సో రిస్క్ మేనేజ్మెంట్ అనేది యూనివర్సల్గా అన్ని ఫీల్డ్లో ఉంటుంది, ప్రతి ఏరియాలో రిస్క్ ప్రతి ఏరియాలో ఉంటుంది. వాళ్ళు కూడా ఈ రిస్క్ మేనేజ్మెంట్ ఈ రోజుల్లో కరెక్ట్గా చేయాలంటే, ఎఫెక్టివ్గా చేయాలంటే వాళ్ళకి ఏ కావాలి, వాళ్ళు కూడా ఏ నేర్చుకోవాలి. నా క్వశ్చన్ ఇదే సార్ మీకు నెక్స్ట్. ఇప్పుడు ఏ ఇంత అడ్వాన్స్ అయిపోయింది కదా, మరి రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ కి ఆ ఏఐని ఎలా వాడుకోవాలి, లేదంటే ఏ వల్ల వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా, ఆ రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ ఎలా వాళ్ళని వాళ్ళు ఎక్విప్ చేసుకోవాలి సో దట్ ఏఐని యూజ్ చేస్తూ వాళ్ళు బెటర్ రిస్క్ మేనేజ్మెంట్ చేయగలుగుతారు. అలాంటి ఆప్షన్స్ ఉన్నాయా సార్ ఇప్పుడు? మరి చాలా ఉన్నాయి. ఇప్పుడు అంటే ఏఐ ఉండడం వల్ల ఈవెన్ రిస్క్ మేనేజ్మెంట్లో ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఒక పెద్ద వీడియో వైరల్ అవుద్ది, ప్రైమ్ మినిస్టర్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చేసారని చెప్పేసి. ఓకే, అది యాక్చువల్ వీడియో ఫేక్ వీడియో, అది ఎలా చెక్ చేస్తాం? ఆ ప్రాసెస్ అదంతా ఏ వల్ల ఆ డీప్ ఫేక్ చేస్తున్నారు. చాలా వీడియోస్ వైరల్స్ అవుతుంటాయి. మీకు సైబర్ థ్రెట్ మోసగాళ్ళు ఉంటారు, వాళ్ళు మీకు కాల్ చేస్తారు. ఓకే, కాల్స్ మానిటర్ చేస్తారు. వాళ్ళు ఎలా పట్టుకుంటాం? వాడు సైబర్ ఫ్రాడా, జెన్యూన్ కాలా? మీకు కాల్లో అనిపిస్తుంది అంటే ఎవడో ఎల్ఐసి నుంచి ఫోన్ చేస్తున్నాడో లేకపోతే బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాడో అని చెప్తాడు. అది ఎలా డిటెక్ట్ చేస్తాం? సో ఇవన్నీ కూడా అన్ని చోట్ల ఈ ఏఐ వాళ్ళు మన వాయిసే. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు మీ ఫ్యామిలీలోనే ఎవరో ఎక్కడో యాక్సిడెంట్లో లేదా ట్రబుల్లో ఉన్నారని చెప్పేసి ఆ వాయిస్ తోటి మీకు ఫోన్ వస్తుంది. అవును సార్, అవునా? ఆ వాయిస్ ఎలా చేస్తున్నాడు? ఏ వల్ల ఉపయోగిస్తున్నాడు అని. ఓకే, ఆ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ క్యాచ్ చేసి మనం ఎలా ప్రొడక్ట్ చేసి మనం చేసుకోవాలి, ఇటువంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఇదే మీకు డాక్యుమెంట్లో కూడా ఈ బ్యాంకర్స్కి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఒకప్పుడు ఈయన ఎయిర్టెల్ కంపెనీ సిఇఓ, ఆయన వాళ్ళ దుబాయ్ ఆఫీస్కి ఆయన వాయిస్లో వాళ్ళ దుబాయ్ ఆఫీస్ సిఇఓకి ఫోన్ చేసి, నువ్వు ఇక్కడ పైన 10 కోట్లు ఎక్కడ మీరు అర్జెంట్గా ట్రాన్స్ఫర్ చేయి, నేను ఎవరికో డబ్బులు ఇవ్వాలి, నేను ఎక్కడో మీటింగ్లో ఉన్నాను అని చెప్తే ఆయన దాన్ని చేసేవాడు. ఓకే, ఇటువంటి సిచ్యువేషన్ జరుగుతుంటాయి. ఇదంతా ఎవరు? ఆయన వాయిస్లో వాడు ఉపయోగించి ఆయన వాయిస్ మార్క్ చేసి ఇతను సిఇఓ చేస్తే సిఇఓ నమ్మేశాడు. ఓకే, నమ్మి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. అలా జరుగుతుంటాయి. ఇవన్నీ ఏ వాళ్ళు జరుగుతున్నాయి అన్నమాట. సో ఈ డాక్యుమెంటరీలో జరగవచ్చు, వాయిస్లో జరగవచ్చు, ఓకే, అండ్ వీడియోస్లో జరగవచ్చు. ఫేక్ వీడియోస్ వస్తున్నాయి, మీది ఒరిజినలా లేకపోతే మీది ఫేక్ తెలియదు. అవును సార్, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. సో అన్ని చోట్ల ఈ ఏఐ ఉండడం వల్ల రిస్క్లు పెరుగుతున్నాయి. ఓకే, దానివల్ల ఒక విధంగా ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్కి డిమాండ్ పెరుగుతుంది. రైట్. ఓకే, అదేవిధంగా మీరు ఒక రిస్క్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ అయినా కానీ మీకు ఏ గురించి తెలియకపోతే యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ యువర్ జాబ్ ప్రాపర్లీ. ఓకే, సో దేర్ ఫోర్ నేను చెప్పేది ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ అనే ఒక మంచి ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్ ఎప్పుడు డిస్టర్బ్ అవ్వదు. ఓకే, ఓకే, మీకు ఏ ఎంత డెవలప్ అయినా కానీ దానివల్ల వచ్చే రిస్క్ పెరుగుతుంటాయి. ఇండస్ట్రీలో అన్ని ఇండస్ట్రీలు పెరుగుతుంటాయి. అదేవిధంగా డిమాండ్ ఆ రిస్క్ని ఎలా మనం కనిపెట్టి ముందే అంచనా వేసుకుని మనం ముందే కంట్రోల్ ఎలా పెట్టుకుంటాం, మన ఆర్గనైజేషన్ మనం ఎలా దాన్ని బిల్డ్ చేసుకుంటాం అనేది అగైన్ ఎక్స్పర్టైజ్ ఆఫ్ ది రిస్క్ మేనేజ్మెంట్ పీపుల్. వాళ్ళు దీన్ని నేర్చుకుని దాని ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా డిటెక్ట్ చేయగలిగే కెపాసిటీ బిల్డ్ చేసుకుని ఆ ఎసెట్స్ని ఆ కంపెనీని రక్షించాల్సి వస్తుందన్నమాట. సో దేర్ ఫోర్ ఈ డిమాండ్ ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది. ఈ ఏఐ వల్ల దీనికి ఏం డిస్టర్బెన్స్ అవ్వదు. సో రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఒక ప్రొఫెషన్. మీకు ఇన్సూరెన్స్ ఫుల్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ, అది హ్యూజ్ ఇండస్ట్రీ. ఎంటైర్ రిస్క్, మీకు లైఫ్ రిస్క్ కావచ్చు, జనరల్ రిస్క్ కావచ్చు, కార్పొరేట్ రిస్క్ కావచ్చు, హెల్త్ రిస్క్ కావచ్చు, ఆల్ కైండ్స్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ ఓన్లీ. ఎంటైర్ బ్యాంకింగ్ రిస్క్ మేనేజ్మెంట్ ఇష్యూ, ఎంటైర్ హెల్త్ కేర్ రిస్క్ మేనేజ్మెంట్ ఇష్యూ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ రిస్క్ మేనేజ్మెంట్ ఇష్యూ, ఎవ్రీ ఇండస్ట్రీ
నీడ్స్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలామంది దీనికి ఉన్న ఇంపార్టెన్స్ గురించి తెలియదు, అందుకని ఎక్కువ మంది ఆప్ట్ చేసుకోరు. ఇప్పుడు చాలామంది చార్టర్డ్ అకౌంటెన్సీ అందరూ కూడా ఈ రిస్క్ మేనేజ్మెంట్ వెళ్ళిపోతారు అన్నమాట. దే బికమ్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్. ఈ సర్టిఫికేషన్స్ కోర్స్ కూడా ఉన్నాయి కదా సార్, ఇప్పుడు సీసా ఉంది, FRM లేదంటే CRMP, సర్టిఫైడ్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్. ఈ కోర్సెస్ కూడా చాలా వరకు ఈ పర్టికులర్ స్ట్రీమ్ లైన్ లోకి వెళ్తున్న వాళ్ళందరికీ చాలా హెల్ప్ చేస్తున్నాయి, అండ్ ఆ సర్టిఫికేషన్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి అని అంటారు. సో మనము ఈథెన్స్ బిజినెస్ స్కూల్లో కూడా రిస్క్ మేనేజ్మెంట్ మీద స్పెషలైజేషన్ చేస్తున్నాము. సో హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్? అంటే AI తోటి మనం ఇంబైబ్ చేసి స్టూడెంట్స్ ని ఎలా ఎక్విప్ చేస్తున్నాము దాని గురించి. ఇప్పుడు ఐఎమ్ ఆల్సో ఏ సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిటర్, ఓకే, సీసా. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ ప్రోడక్ట్ ఎగ్జామినర్, ఓకే, ఐఎమ్ ఏ సర్టిఫైడ్ ఇంటర్నల్ ఆడిటర్. ఇవన్నీ కూడా రిస్క్ మేనేజ్మెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్సే. సో ఇవన్నీ గ్లోబల్ ఏంటంటే అమెరికాలో మోస్ట్లీ ఈ సర్టిఫికేషన్స్ అగైన్ ది నీడ్ని బట్టి ప్రతి కంపెనీలో ఫ్రాడ్స్ ఉంటాయి. ఆ ఫ్రాడ్స్ని ఎలా డిటెక్ట్ చేయాలి, ఎలా ప్రివెంట్ చేయాలి, కంపెనీల సిస్టమ్స్ ఎలా ఉంటే ఫ్రాడ్స్ తక్కువ ఉంటాయి అనే సబ్జెక్ట్ పెరగడం వల్ల ఈ డిమాండ్ ఫర్ ది సర్టిఫైడ్ ప్రోడక్ట్ ఎగ్జామినర్ అనే ఒక కోర్స్కి డిమాండ్ పెరిగింది. అందుకని ఒక కోర్స్ అక్కడ వచ్చింది. అలాగే కంపెనీలో టెక్నాలజీ పెరిగేటప్పటికి ప్రతి కంపెనీ మాన్యువల్గా మెయింటైన్ చేయరు. ప్రతి చిన్న షాప్ కూడా అందరూ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు, కంప్యూటర్స్ మెయింటైన్ చేస్తారు. కానీ ఈ కంప్యూటర్ చాలా రిస్క్స్ ఉంటాయి. డేటా సడన్గా మొత్తం ఎరేజ్ అయిపోవచ్చు, లేకపోతే డేటా ఉండకపోవచ్చు. ఓకే, సంబడి కెన్ స్టీల్ ద డేటా. మీ కంపెనీలో డేటా మీకు చోరీ చేయాలంటే మీ కంపెనీ రావాలా, బయట అక్కడ ఉండి చేసేస్తాడు. ప్రాసెస్ ఆటోమేషన్ జరిగిపోతుంది. సో అన్ని చోట్ల రిస్క్లు ఉంటాయి. మీకు మీకు టుడే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందనుకోండి, ఫ్రిడ్జ్ కూడా రన్నింగ్ అనే IoT డివైసెస్, అక్కడ కూడా రిస్క్లు ఉంటాయి. అది కాదు మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ మీ ఇంట్లో రావక్కర్లా, ఆ ఫ్రిడ్జ్ పాడు చేయాలంటే బయట నుంచి చేయిస్తాను. ఎగ్జాక్ట్లీ సార్, దీంట్లో ఈ విషయంలో పవర్ గ్రిడ్స్ ని కూడా సో ఇదంతా ఫ్రాడ్ రిస్క్ ఉంటాయి, టెక్నాలజీ రిస్క్ ఉంటాయి. ఓకే, అలాగే బ్యాంకర్స్ కి ఇది FRM అంటే ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ అనమాట. అలాగే ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ రిస్క్ ఉన్నాయి, ఎన్వైరన్మెంటల్ రిస్క్ చాలా ఉంటాయి. దాని గురించి కూడా ఇప్పుడు ఈ ESG ఎన్వైరన్మెంట్ అండ్ దెన్ సస్టైనబిలిటీ గోల్స్, వీటికి సంబంధించిన రిస్క్ ఉంటాయి. సో రిస్క్ మేనేజ్మెంట్ అనేది అక్రాస్ అనమాట. అటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్ గ్లోబల్లీ రెస్పెక్టెడ్ కోర్సెస్ చాలా ఉన్నాయి. అవి ఫ్యూచర్లో రిస్క్ మేనేజ్మెంట్లోనే యూ నీడ్ టు డిసైడ్ విచ్ అగైన్ సెక్టర్ ఆర్ లేకపోతే విచ్ ఏరియా యూ వాంట్ టు ఫోకస్. మీకు యూ వాంట్ టు గో ఫర్ బ్యాంకింగ్ వెళ్ళాలంటే FRM చేయాలి. దర్ ఇస్ వన్ మోర్ కోర్స్ కాల్ ప్రీమియా, ది ప్రొఫెషనల్ రిస్క్ అనలిస్ట్ అనే ప్రోగ్రామ్ అని చెప్పి ఆ కోర్సు చేయొచ్చు. లైక్ ఈ సీసా ఎలా టెక్నాలజీ రిస్క్ చేయాలంటే ఎలా వెళ్ళొచ్చు. సైబర్ సెక్యూరిటీ అవ్వాలంటే కనుక దర్ ఇస్ సిస్ ఫర్ ఇంకో కోర్స్ ఉంది, అటువంటి చేయొచ్చు. సో ఈ డిఫరెంట్ ఏరియాస్లో యూ కెన్ స్పెషలైజ్ అనమాట. ఆ ఎక్స్పర్టైజ్ స్పెషలైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఉంటే బ్రహ్మాండ జాబ్స్ ఉంటాయి అక్రాస్ ద వరల్డ్. వాట్ ఎవర్ యు ఆర్ లెర్నింగ్ టుడే ఇక్కడ ఈ హైదరాబాద్లో నేర్చుకున్నదే ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఇస్ రికగ్నైజ్డ్. అన్ని చోట్ల సంపాదించుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి ఒక ఈ ఫ్యాసినేషన్ ఉంటుంది, నేను అమెరికా వెళ్ళు లేకపోతే బయటకు వెళ్ళి కోర్సు చేస్తామని. ఈ రోజుల్లో వాటికి ఏమీ వాల్యూ లేదు. ఇండియాలోనే వాట్ ఎవర్ ఎక్స్పర్టైజ్ యు నీడ్ దట్ ఈస్ బీయింగ్ టాట్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. ఇక్కడే నేర్చుకోవచ్చు, ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు, లేకపోతే ఎక్కడైనా గ్లోబల్గా వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఆస్ట్రేలియా వెళ్ళిపోయి, కెనడా వెళ్ళిపోయి, లేకపోతే అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఏదో కోర్సులు చేసేస్తే ఐ విల్ బికమ్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ అనేది నథింగ్ దట్ సార్ట్ ఎగ్జిస్ట్ టుడే. ఎవ్రీబడి క్యాన్ బికమ్ గ్లోబల్ ప్రొఫెషనల్ బై స్టడీయింగ్ రైట్ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. అన్ని టాప్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అండ్ టాప్ క్లాస్ కోర్సెస్ ఉన్నాయి అండ్ వీఆర్ ఆఫరింగ్ దోస్ కోర్సెస్ అనమాట. దే ఆర్ ఆల్ బెస్ట్ ఇన్ ద వరల్డ్. అలా చేసుకోవచ్చు అనమాట. సో రిస్క్ మేనేజ్మెంట్ ఇవాళ మనం ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నా మెసేజ్ ఏంటంటే చూస్ ఎ ప్రొఫెషన్, డోంట్ బాదర్ అబౌట్ డిగ్రీ. టుడే ఇండస్ట్రీ ఎవ్వరు కూడా డిగ్రీకి ఏ డిగ్రీ చేసామని అడగడం, దే డోంట్ బాదర్. ఎక్కడ చేసావు కూడా అడగడం. ఓకే, నువ్వు IIMలో చేసావా, IIT చేసావా కూడా అడగడం. ఓకే, నీకు ఏమొచ్చు, ఏ సబ్జెక్ట్లో నీకు పట్టు ఉంది,
ఏ సబ్జెక్ట్లో నీకు ఎక్స్పర్టైజ్ ఉంది, ఆ సబ్జెక్ట్ చెప్పు, దాని గురించి తీసుకున్నాడు ఉద్యోగానికి. ఓకే, సో మీరు రిస్క్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టైజ్ ఉంటే ఓకే, దెన్ దే విల్ టెస్ట్ యువర్ capability అండ్ యువర్ నాలెడ్జ్ ఇన్ దట్ ఇండస్ట్రీ అండ్ దెన్ దే విల్ టేక్ యూ. ఓకే, దాన్ని మీరు అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీలోకి వెళ్ళి డిగ్రీ తెచ్చిన, ఇక్కడ ఆయన ఈథెన్ బిజినెస్ స్కూల్లో డిగ్రీ చేసిన, మీ నాలెడ్జ్ లెవెల్ ఒకటే ఉంటుంది. ఓకే, ఇండస్ట్రీ డజంట్ బాదర్ యూఆర్ ఫ్రమ్ హార్వర్డ్ యూనివర్సిటీ. ఇది నాలెడ్జ్ లెవెల్ ఒకటే ఉంటే కనుక దెన్ దే విల్ టేక్ యూ. అది ఈ రోజులో ఉన్న రియాలిటీ. సో ఈ రిస్క్ మేనేజ్మెంట్ యాజ్ అ ప్రొఫెషన్ని లుక్ ఎట్ ఇట్ అండ్ యూ క్యాన్ మేక్ ఏ వెరీ గ్రేట్ ప్రొఫెషనల్స్. ఇప్పుడు ప్రతి కంపెనీలో కూడా చీఫ్ రిస్క్ ఆఫీసర్ అని అపాయింట్ చేస్తున్నారు. ఓకే, ఎందుకని? సో హీఈస్ రెస్పాన్సిబిలిటీ టు సీ దట్ ఎంటైర్ బిజినెస్లో ఎక్కడెక్కడ రిస్కులు ఉన్నాయి, ఎటువంటి రిస్కులు ఉన్నాయి, ఆ రిస్కుల్ని ఎలా మేనేజ్ చేస్తున్నాం, కంట్రోల్స్ ఎక్కడ పెడుతున్నాం, దాన్ని మేనేజ్ చేయడానికి ఎటువంటి కంట్రోల్స్ పెట్టాం, ఆ కంట్రోల్స్ సరిపోతాయా, తర్వాత ఆ కంట్రోల్ని రెగ్యులర్గా మనం మానిటరింగ్ చేస్తున్నామా, ఎవరు మానిటర్ చేస్తున్నారు, అందులో ఏమన్నా లూప్ హోల్స్ అన్న గ్యాప్స్ కనిపిస్తే దాన్ని ఎవరు రెక్టిఫై చేస్తున్నారు, దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు. రెండోది ఏమవుతుందంటే ఒకసారి పెట్టేస్తే కంట్రోల్స్ రిస్క్లు అని ఐడెంటిఫై చేసేస్తే అవి పర్మనెంట్గా అలాగే ఉండవు. బయట టెక్నాలజీ మారుతోంది, బయట మార్కెట్ మారుతోంది, ఓకే, సిస్టమ్స్ మారుతున్నాయి, అటువంటిప్పుడు రిస్క్స్ కూడా మారుతుంటాయి అనమాట. ఈ మారుతున్న ఈ పరిస్థితుల్ని రెగ్యులర్గా ఎవ్రీ క్వార్టరు, ఎవ్రీ హాఫ్ ఇయర్, ఎవ్రీ ఇయర్ మానిటర్ చేసి రివ్యూ చేసుకుంటాం, లేటెస్ట్గా ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది ఈ చీఫ్ రిస్క్ ఆఫీసరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఎవ్రీ క్వార్టర్ ఆడిట్ కమిటీ ఉంటుంది ప్రతి బిగ్ కంపెనీస్. ఆడిట్ కమిటీ వన్స్ ఇన్ క్వార్టర్ వాళ్ళు కలుస్తారు, కలిసి చీఫ్ రిస్క్ ఆఫీసర్ని రిపోర్ట్ ఇవ్వమంటారు అన్నమాట. అన్ని మనం ఉన్న టాప్ 10 రిస్క్స్ ఏమిటి, ఆ రిస్క్ని ఎలా మేనేజ్ చేస్తున్నాం, ఓకే, అది నీకు చేస్తున్నారని చెప్పి ఎలా తెలుస్తుంది. ఓకే, దానికి ఆడిటర్స్ ఉంటారు. ఓకే, ఇంటర్నల్ ఆడిటర్స్ కానీ, ఈ ఫైనాన్షియల్ రిస్క్ అయితే స్టాట్యుటరీ ఆడిటర్స్ కానీ, వాళ్ళు ప్రజెంట్ చేసే రిపోర్ట్స్ని బట్టి ఈ చీఫ్ రిస్క్ ఆఫీసర్ వెళ్ళి బోర్డుకి రిపోర్ట్ చేస్తారన్నమాట. సో ప్రతి కంపెనీలోనూ రిస్క్ మేనేజ్మెంట్ ఇంటర్నల్ పీపుల్ ఉంటారు. అలా కాకుండా ఈ పెద్ద పెద్ద కన్సల్టెన్సీ ఫార్మ్స్, ఓకే, ఈ అర్న్స్ట్ అండ్ యంగ్ కానీ, డెలాయిట్ కానీ, కేపీఎంజీ కానీ, ప్రైస్ వాటర్స్ కానీ, వీళ్ళందరూ, ఇవి కాకుండా చాలా పెద్ద ఫార్మ్స్ ఉన్నాయి, వీళ్ళందరూ కూడా ఈ రిస్క్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఇస్తారు. ఓకే, అంటే ఏం చేస్తారు, మీ కంపెనీకి వచ్చి మొత్తం మీ కంపెనీలో ఉన్న రిస్క్స్ ఏమిటి మొత్తం ఒక ఐడెంటిఫై చేసి ఆ రిస్క్స్ తగ్గట్టు కంట్రోల్స్ మీ దాంట్లో పెట్టారా లేదా చూసి, ఆ కంట్రోల్స్ సరిగ్గా ఈ రిస్క్స్ మేనేజ్ చేయగలుగుతాయా లేదా చూస్తారు. గ్యాప్స్ ఏంటంటే మీకు అడ్వైజ్ ఇస్తారన్నమాట, ఎలాగని చేసుకోవాలని చెప్పేసి. తర్వాత మీకు ప్రతి క్వార్టరు లేకపోతే హాఫ్ ఇయర్లో వచ్చి అవి చెక్ చేసి మీ మేనేజర్స్, మీ స్టాఫ్ వీళ్ళు సరిగ్గా మేనేజ్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఆడిట్ రిపోర్ట్ ఇస్తారన్నమాట. సో దట్స్ ఆల్సో ఏ బిగ్ ప్రొఫెషన్. సో ఐ బికేమ్ ఏ రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ ఇన్ 1988. అప్పటి నుంచి నేను కెరియర్లో పెరిగానంటే ఆ రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషన్ తోటే పెరిగాను. అప్పుడు 88లోనే స్పెషలైజ్ చేశాను రిస్క్ మేనేజ్మెంట్ కింద. దానివల్ల ఐ వాజ్ ఏబుల్ టు బిల్డ్ ఏ గ్రేట్ కెరియర్ విత్ అర్న్స్ట్ అండ్ యంగ్. సో దీనికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. గ్లోబల్ కంపెనీస్, ప్రతి బిగ్ కంపెనీ, ఎంఎన్సీ కంపెనీకి ఒక చీఫ్ రిస్క్ ఆఫీసర్ ఉంటాడు. ఓకే, సో చాలా హై పొజిషన్స్ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ ద రిస్క్ మేనేజ్మెంట్. నాకు తెలిసి ఈ పేరెంట్స్కి కూడా ఇప్పుడు ఒక మంచి మెసేజ్ వెళ్ళి ఉంటుంది సార్, వాళ్ళకి కూడా అర్థమై ఉంటుంది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఇంజనీరింగ్ ఆర్ మెడికల్, అదనే కాకుండా ఫైనాన్స్ లో కూడా రిస్క్ మేనేజ్మెంట్, లేదంటే ఇలాంటి స్పెషలైజేషన్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, రిస్క్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి కోర్సెస్ చాలా ఎవాల్వ్ అవుతున్నాయి. ఇప్పుడున్న జనరేషన్ కి కూడా దే ఆర్ మోర్ ఇంట్రూడ్ టు ఇట్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వాళ్ళకి కూడా నేర్చుకోవడానికి. సో దే విల్ బీ లైక్, దే ఫీల్ లైక్ దే ఆర్ ఆల్సో బిల్డింగ్ సంథింగ్ ఫర్ ద కంపెనీ. సో రిస్క్ మేనేజ్మెంట్ నిజంగానే ఇది చాలా మంచి ఆపర్చునిటీని స్టూడెంట్స్ కూడా ఇస్తుంది అని నాకు అనిపిస్తుంది. సో మీరు ఫైనలీ
మన పేరెంట్స్కి ఏం సజెస్ట్ చేయాలనుకుంటున్నారు సార్? అంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ఏమిటని చూడాలి ముందు. తర్వాత ఈ రోజుల్లో ప్రతి యూనో చైల్డ్కి వాళ్ళకి దే వాంట్ టు బీ సంబడి, ఎస్ ఎస్. దే వాంట్ టు హ్యావ్ దర్ ఓన్ ఐడెంటిటీ. చాలామంది పేరెంట్స్కి పిల్లలు ఉద్యోగం చేయాలనే నీడ్ కూడా లేదు. చాలామందికి వాళ్ళకి ఏంటంటే ఆ పేరెంట్స్ ఆల్రెడీ ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్ ఉంటారు, కానీ పిల్లవాళ్ళు దే వాంట్ టు బీ మేక్ దెమ్ టు సక్సెస్ఫుల్. సో ఆ సక్సెస్ ఎలా వస్తుంది అనేది చూస్తారు. సో వాళ్ళు ఒక ఉద్యోగం చేసి ఒక ప్రొఫెషన్ ఎన్నుకొని ఆ ప్రొఫెషన్లో సక్సెస్ఫుల్ అయ్యి అందులో బాగా టాప్ నేమ్ తెచ్చుకోవచ్చు. యూ కెన్ బి ఏ టాప్ లాయర్, యూ కెన్ బి ఏ టాప్ చార్టర్డ్ అకౌంటెంట్, యూ కెన్ బి ఏ టాప్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్, ఆర్ యూ కెన్ బి ఏ టాప్ బ్యాంకర్. ఇలాగా వేరియస్ దాంట్లో మనం చేయొచ్చు. అది కాకుండా ఈ రోజులు ఏంటంటే దే వాంట్ టు బి ఎంటర్ప్రెనర్స్, రైట్, దే వాంట్ టు బిల్డ్ సంథింగ్ అని అది కూడా నేర్చుకోవచ్చు. ఓకే. ఎంటర్ప్రెనర్షిప్ ఆల్సో ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో ఈజ్ పుషింగ్ ఎవ్రీ రైట్ youth to instead of becoming a job taker, become a job giver. Create something on your own, create something that you can become. ఇప్పుడున్న యూత్ ఏంటంటే వాళ్ళకి బ్రహ్మాండ ఎక్స్పోజర్ ఉంది అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ క్రియేటివ్ ఐడియాస్ ఉన్నాయి వాళ్ళకి. సో ఆ ఐడియాస్తో దే కెన్ క్రియేట్ సంథింగ్ ఆన్ దర్ ఓన్. సో వాటిని కూడా దాన్ని ఎంకరేజ్ చేయొచ్చు. కాకపోతే పిల్లలు వాళ్ళకి చాలామందికి అది ఇంట్రెస్ట్ ఉండదు. ఐ వాంట్ టు డూ ఏ గుడ్ జాబ్, ఐ వాంట్ టు బి సక్సెస్ఫుల్ యాజ్ ఏ ప్రొఫెషనల్ లేకపోతే ఎంప్లాయీ అనుకున్నారు అనుకోండి, వాళ్ళకి చాలా ఉన్నాయి. వాటిల్లో రిస్క్ మేనేజ్మెంట్ కూడా ఇస్ అ వెరీ గుడ్ ప్రొఫెషన్, లాంగ్ టర్మ్ ప్రొఫెషన్. ఈ టెక్నాలజీస్ ఎన్ని టెక్నాలజీ వచ్చినా కానీ ఆ ప్రొఫెషన్కి ఉన్న డిమాండ్ తగ్గదు, డిమాండ్ ఓన్లీ పెరుగుతుంది. అండ్ జాబ్స్ తగ్గవు, జాబ్స్ అన్నీ పెరుగుతాయి. సో అందుకని ఏంటంటే నేను చెప్పేది లుక్ ఎట్ రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ కెరియర్ ఫర్ ది స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దిస్ ఈస్ అ వెరీ వాల్యుబుల్ ఇన్సైట్ ఫర్ ద పేరెంట్స్ యాజ్ వెల్. చాలా మందికి చాలా డౌట్స్ కూడా క్లియర్ అయి ఉంటాయి దీంతో రిస్క్ మేనేజ్మెంట్ మీద. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you for this opportunity to talk to them. Thank you.